ఇద్దరు బాధ్యత తీసుకోండి. ఈసారి ఎవరితో టచ్ ఉండాలి, మీలో ఒక ఇద్దరు నంబర్ ఇస్తే మిగతా నెక్స్ట్ టైం నన్ను ఓడించాలి. టచ్ ఉంటారో నెక్స్ట్ సారి వచ్చినప్పుడు నన్ను ఓడించాలంటుంది. అవి నోట్ చేసి ఓకేనా? ఎవరు సార్ పెన్ని సో ఒక ఇద్దరితో, ఎందుకంటే అందరితో మాట్లాడలేడు కదా రెగ్యులర్గా. సో దాంట్లో మీలో ఇద్దరు ఎవరైతే మిగతా వాళ్ళందరూ ఎంగేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఉంది. దీంట్లో కూడా ఒక ఇద్దరు పేర్లు కనిపిస్తే వాళ్ళతో టచ్ ఉంటాడు. చెస్ ఇప్పుడు నేర్పిన తను కూడా ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ కోచ్ ఉండనే ఉన్నాడు, ఆయనతో మొదలు పెట్టండి. మేము నెక్స్ట్ వీక్ ఒక కోచ్ను పంపే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ సో మీరు ఈ బుక్ చదువుతూ బోర్డ్స్ ఇస్తాం, మీకు బోర్డ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తాము. నెక్స్ట్ సండే వీడి ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సండే రోజు అది మీకు బాగుంటుంది అండ్ మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సండే ఒక కోచ్ పెట్టి పంపిస్తాం. సో ఈ లోపు నువ్వు ఎంత వీలైతే అంత నేర్పు. ఈరోజు ఈవినింగ్ వీళ్ళకు ఎంత వీలైతే అంత నేర్పు. ఎవరు బాగా నువ్వే మాట్లాడతారు? ఎవరు? ఆమె లీడర్ చేద్దామంటే ఫస్ట్, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఆమె మాట్లాడాలి పొద్దున. మరి అదే కదా ఇప్పుడు, అంతే మరమ్మా. ఇప్పుడు అట్లా కాదు, అందరూ బాగా మాట్లాడే వాళ్ళు ఎలాగో మాట్లాడతారు, తక్కువ మాట్లాడే వాళ్ళు కూడా మీ స్థాయికి తీసుకురావాలి కదా మేము. అందుకే మీ పేరేంటమ్మా చెప్పు. ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా. ఒకళ్ళు యాక్టివ్గా మాట్లాడేటోళ్ళు ఇద్దరు లీడర్. బాయ్స్లో కూడా అంతే. శివ ఎట్లాగో లీడరే. శివ ఇస్ మోర్ ఆఫ్ ఎ కోచ్. శివనే కదా, విజయ్ మర్చిపోతాను. నాకు కూడా ఏజ్ ఇదవుతుంది. లేకపోతే సో విజయ్ ఇస్ గోయింగ్ టు బి ద కోచ్ ఈ రోజు. నాకు ఇది ఫోటో తీసి పంపు, నేను కూడా ఇది చేస్తాను. వీళ్ళది ఒక అంకాపూర్ యంగ్స్టర్స్ అని వినవా, ఒక గ్రూప్ క్రియేట్ చేసి నన్ను కూడా సభ్యులుగా పెట్టి, సో రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాము. సో ఈలోపు మీరు ఈ 1 వీక్ లోపు ఎంత నేర్చుకోగలుగుతారో నేర్చుకోండి. తర్వాత కోచ్ వస్తాడు. వచ్చినాక కొంత గ్యాప్స్ ఫిల్అప్ చేస్తే తర్వాత మీ ప్రాక్టీస్ బట్టి, మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఈ లోపు మీరు 8th 9th కూడా కొంతమంది పరిచయం చేయండి అన్నారా. సో దాంతో ఏంటంటే కొంత ఇదైతే అంటే మీరు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసిన మైండ్ వైల్ వాళ్ళు పికప్ చేస్తారు. తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులు గ్రామ పంచాయతీ ముందు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉన్నాయి కదా, అక్కడ చెట్ల కింద కూర్చుంటే పెద్ద మనుషులు కూడా కొంతమంది నేర్పండి. ఎవరో వాళ్ళు నేర్పితే వాళ్ళు ఆడుతుంటారు. సో మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత ఇంతకుముందు ఉన్న హనుమంత్ రెడ్డి సారు వాళ్ళంతా మళ్ళీ వస్తారు, కిరణ్ రెడ్డి సార్ వస్తారు. అప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి అంకాపూర్ను 100కు 100% చెస్ లిటరేట్ విలేజ్ ఎట్లా చేద్దామని చర్చ, తర్వాత చెస్ బోర్డుల డిస్ట్రిబ్యూషను, తర్వాత ఇంటికి ఒక చెస్ బోర్డు తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే పెద్ద మనుషులు అక్కలు అమ్మలు తాతలు వాళ్ళతో ఆడుతున్నారు. సో అవి కూడా మేము వినోద్ రెడ్డి సార్ దగ్గర పెడతాం. 250 రూపీస్. బయట 600-700 కూడా దొరకదు. దాదాపు 15 కంపెనీలు జల్లెడ బట్టి మేము చూస్ చేసిన ఇవి. మేము 25,000 చెస్ బోర్డు తెప్పించినాం కాబట్టి మాకు ఆ రేటుకి వస్తున్నది. సో వినోద్ రెడ్డి సార్ దగ్గర అవి పెడితే మీరు కావాల్సిన 50 రూపీస్ చొప్పున అది కూడా కొనుక్కోవచ్చు. వేరే వాళ్ళకి కూడా చెప్పవచ్చు. తిన్నారా? అంకాపూర్లో కనుక ఇది స్పీడప్ అయితే ఆర్మూర్ మండలంలో మనం మొత్తం చేసే లక్ష్యంగా పెట్టుకున్నాం. బై నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఆర్మూర్ మండలం మొత్తం కనుక కవర్ అయితే. మొత్తం ఎంతమంది ఉన్నారు తెలుసా దీంట్లో? 19 మెంబర్స్ ఉన్నారు. సో దీన్ని మీరు ఎప్పుడు చేస్తారు? 190 మాకు సేమ్ గ్రూప్ని అంటే మనిషికి 10 మంది ఉంది కదా. మీకు తెలిసిన దాని మీద ఏముంది? ఈచ్ వన్ టీచ్ 10 అంటే ఒకళ్ళు 10 మందికి నేర్పాలి. ఫస్ట్ మీరు నెక్స్ట్ స్టెప్ ఈ 19 110, దాని తర్వాత ఇంటూ 10 1900. అట్లా చేస్తే మీ విలేజ్ మొత్తం చెస్ లిటరేట్ అవుతుంది.
అర్థమైందా టార్గెట్ ఎలా ఉందో? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. అర్థం కాలేదా? నువ్వు చెప్పమ్మా. అర్థం చెప్పునానా, అట్లేం లేదు. ఏముంది ఇప్పుడు, తప్పేం లేదు. చెప్పు, నీకేం అర్థమైంది చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే కాలేదని కాలేదని చెప్పు, అట్లేం లేదు. మళ్ళీ చెప్తాడు. చెప్పమ్మా. నువ్వు చెప్పు. స్వప్న నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ స్టేజ్ ఫేజ్ 1 అనుకోండి. ఫేజ్ 1 మీరు 19 మంది నేర్చుకోవాలి. ఫేజ్ 2 మీ టార్గెట్ ఏంటి? 190 మెంబర్స్. అంటే మీరు 10 మందికి నేర్పాలి. వాళ్ళందరినీ కూడా ఇదే గ్రూప్లో యాడ్ చేస్తారండి. మీరు చెప్తే వాళ్ళు నేర్చుకున్నారు అని చెప్తే వాళ్ళు నేను గ్రూప్ యాడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, మీరు ఎవరెవరు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్తా ఉంటే ఒక్కొక్కరిని అలా 1900 మెంబర్స్ అవుతారు. అర్థమైందా మీకు గ్రూప్ ఎట్లా వస్తుందో రేపు పొద్దున? దానికి మొత్తానికి ఎవరు, దానికి మెయిన్ ఇక్కడ పిల్లర్స్ ఎవరు? ఈ పేపర్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి సినిమాలు ఉంటుంది కదా, ఒక్కళ్ళు సాయం ముగ్గురికి అయితే ఆ ముగ్గురు ఇంకా ముగ్గురు అన్నట్టు మీరు ఒక 10 మందికి వేస్తే ఆ 10 మంది ఇంకో 10 మంది ఒక్కొక్కళ్ళు అట్లా పెరుగుతుంది. ఎంతమందిని చేసినా దానికి మెయిన్ పిల్లర్స్ మీరే. ఈ పేపర్ ఎప్పటికీ ఉంటుంది మీ గ్రూప్లో, దీని ఫోటో. ఓకే, ఇక్కడ ఇది ఉన్నది చూడండి. సో రేపు పొద్దున చరిత్ర సృష్టిస్తే ఫస్ట్ వచ్చే పేర్లు మీ 19 మంది వస్తాయి. సో ఇది తెలంగాణ వ్యాప్తంగా చేయాలి. ఇది మీ అంకాపూరు అయితే రేపు ఇటువంటి 10,000 గ్రామాల పైన ఉన్నాయి ఉన్నవా? సో అది ఛాలెంజ్. సో మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? మీరు చేసినట్లు మీరు కూడా సభ్యులు. ఇట్లా కాదు, మేమేం ఇది కాదు, కూడా ఓకేనా? చేస్తారా? వెరీ గుడ్ అన్న. ఇప్పుడు దీన్ని